హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ మిల్లెట్ బేక్స్. సాధారణంగా బ్రౌనీ మైదాతో చేస్తారు, కానీ ఈరోజు నేను సామల పిండితో బ్రౌనీ తయారు చేస్తున్నాను. అది కూడా ఎగ్ లేకుండా. డార్క్ చాక్లెట్ని, బటర్ని మెల్ట్ చేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టి ఉంచుకోవాలి. హాఫ్ కప్ బ్రౌన్ షుగర్, హాఫ్ కప్ పాలు, హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. 1 కప్ సామల పిండి, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం సాల్టు, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసి బాగా జల్లించుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఈ వెట్ ఇంగ్రీడియంట్స్లో మెల్ట్ చేసిన డార్క్ చాక్లెట్ని తీసుకొచ్చి ఇందులో వేసి బాగా కలపాలి. బ్రౌనీ అంటే పిల్లలు ఇష్టంగా తింటారు, కానీ ఇది మనం హెల్దీగా చేస్తున్నాం. సామలతోని ఎగ్లెస్ చాక్లెట్ బ్రౌనీ పిల్లలకి హ్యాపీగా ఇవ్వచ్చండి. మదర్స్కి ఏ టెన్షను లేదు, అంత బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది జంక్ ఫుడ్ కాదండి, హెల్దీ ఫుడ్. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని తీసుకొచ్చి వెట్ ఇంగ్రీడియంట్స్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఉండలు లేకుండా కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. మీకు ఇలాంటి హెల్తీ రెసిపీస్ కావాలంటే కమెంట్లో తప్పకుండా చెప్పండి. కేక్ టిన్కి బటర్ రాసి బటర్ పేపర్ పెట్టి ఈ బ్యాటర్ అంతా అందులో వేయండి. వేసి పైన డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్ మీకు ఇష్టమైనవి వేసుకొని 2-3 సార్లు ట్యాప్ చేసి బేక్ చేసుకోండి. ఈరోజు చేసిన సామల హెల్తీ బ్రౌనీ ఎగ్లెస్ చాలా మంచిదండి. ఇందులో మంచి పోషకాలు మరియు ప్రోటీను ఉంటుంది. జంక్ ఫుడ్ కంటే ఇలాంటి హెల్తీ ఫుడ్ ఇవ్వడం పిల్లలకు చాలా మంచిది. సామలు గ్లూటెన్ ఫ్రీ కావడం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా బేక్ అయిందో. సామలతో చేసిన ఎగ్లెస్ చాక్లెట్ బ్రౌనీ ఎంత బాగా బేక్ అయిందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు డీమోల్డ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకు నచ్చినట్లు కట్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి, చాలా బాగుంది. ఇది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా హ్యాపీగా తినచ్చండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. జంక్ ఫుడ్ని కూడా హెల్దీగా చేసుకొని తినడం ఆరోగ్యానికి మంచిది. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.